ఏంటో ఈ మధ్య ఎక్కువ వంటలు చేసేస్తున్నాను అనిపిస్తుంది నాకే. సో, ఇక్కడ ఏం చేస్తున్నానని చూస్తున్నారా? సో, నేనైతే గవ్వలు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ 0.1% గూడా నాలెడ్జ్ లేదు ఈ గవ్వల గురించి. మా మమ్మీకి గూడా అంతగా తెలీదు ఎట్లా చేయాలని. మా నానమ్మ చెప్తుంటే మేము అట్లా చేస్తున్నాము. పిండి పిసకనీకి మాత్రం చాలా అంటే చాలా కష్టపడ్డాము. ఫైనల్లీ గూడా మేము అంతలా పిసకలే. అంత గట్టిగా రాలేదు. కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్‌గా కుదరలేదు. బట్ ఎట్లనో ట్రై చేస్తున్నా నేను దీంతో. ఇదే గారెలు తీసుకుంటారు కదా! సో, దాంతో యూట్యూబ్‌లో చూసి ట్రై చేస్తున్నా. అంత బాగా రాలేదనిపించింది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకా ఆల్టర్‌నేట్ ఏమైనా ఉందని చూస్తుంటే జిబ్బుతో కూడా చేస్తున్నారు. సో, దాంతో కూడా ట్రై చేసిన. ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే జిబ్బుతో మాత్రం పర్లేదు వస్తుంది. ఒక 80% బానే అనిపించింది. బట్ ఎలా అయినా పిండి సరిగ్గా లేకపోవడం వల్ల, గట్టిగా ఉండడం వల్ల సరిగ్గా రాలా. తర్వాత ఇంటి పక్కన చెల్లొచ్చింది. అది కొంచెం హెల్ప్ చేసింది. అట్లా మొత్తం కంప్లీట్ చేసేసాము. ఇంకిక్కడ మా నానమ్మ నాకు గోదావరి చేసింది పంచదార నెయ్యితో. చిన్నప్పుడు ఎక్కువగా తినేవాళ్ళం. మా నాన్నమ్మ ఎక్కువగా చేసేది గోదావరిని. అండ్ ఇక్కడ గవ్వలు, జంతుకులు, కారం పూస తయారు చేస్తున్నాము మా అన్నయ్యకి పార్సెల్ చేయనీకి. ఇక్కడ చూస్తున్నారా కారం పూస చేయడానికి చాలా కష్టపడ్డాము. ఎందుకంటే మాకు ఫస్ట్ టైం చేస్తున్నాను. నా బలవంతానే చేస్తున్నాము. కన్సిస్టెన్సీ బాగా కుదరలేదు. గట్టిగా పిండి పిసికేయడం వల్ల గట్టిగా రాలా. తర్వాత కొంచెం జ్ఞానోదయం అయ్యి మెత్తగా పిసికేసి వాటర్ ఏసి చేస్తే వచ్చింది.